గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతిపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పర ప్రకృతి రహితం పరమచలోపదేశిక శ్రీ రాజయ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఇవి అటు చదవాలని గురుదేవ. త్రిమూర్తుల చెప్పిన విధమున గురుని ధ్యానించువారు గురు కరుణతో స్వయముగా ముక్తుడైనట్లు భావించుము. సద్గురుని ఉపదేశము ఆచరణ యోగ్యమైనందువలన మనసు పరిశుద్ధమగును, లేనిది లేదని స్పష్టమగును. సర్వాతీతమైన జ్ఞేయమే బయలైనప్పుడు ఇది తప్ప ఏమి లేదు, చెప్పుటకు మరి ఒకటి లేదు లేదు. కోట్లాది గ్రంథంబుల మాటలు పలుక నేటికి పార్వతి పరిపూర్ణ పరబయలుగా సద్గురుడు ప్రత్యక్ష ప్రమాణమే. అష్టపాశంబులన్నీ గురు కరుణయను కత్తితోనూ ఛేదించిన వ్యక్తియే శిష్యునికి సద్గురువుగా నలరును. ఈ రీతి తెలిసి కూడా పార్వతి గురు నింద చేయువారు ఘోర నరకము పొందును, సూర్య చంద్రులున్నంత వరకు.
కల్పాంతము వరకును శ్రీ గురుని స్మరించవలెను దేవి. నిరతము గురువాక్యము నిష్టతో వర్తించవలెను దేవి. ఎంత సుజ్ఞాని అయినా సద్గురుని ఎదిరించి పలుకరాదు. కల్లలాడుట గురునితో సత్య దూరణమే. కట్ అయిపోయినాడు ఏమో. పోయింది. నిర్లక్ష్య భావంబు సద్గురుని నీవనే పలుకు నరుడు. జలములేని అడవిలో బ్రహ్మ రాక్షసుండై పుట్టును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. పేజీ నంబర్ చెప్పన్నా సంజీవన్న. నేను ముందుకి చదువుకుంటూ వచ్చిన అప్పుడు నా కోర్టు పని చేయనప్పుడు ముందుకి వెళ్ళి వచ్చినాను. పేజీ నెంబర్ 12 అయితే 177 177లో మొన్నది. వెంకటదాస్ ఉన్నాడు చదువుతాడు. 177 అంట చదవాలా? చదువప్ప. నేను ఇంకా ఈడే ఉన్నా కదా, అనంతపూర్లో ఉన్నా. ఇప్పుడు బయలుదేరు. ఇప్పటి వరకు కాలత్రయాన్ని, శరీరత్రయాన్ని, ఈశనత్రయాన్ని ఇలా మూడుగా ఉన్నటువంటి త్రిపురులన్నిటినీ వివరిస్తూ ఇప్పుడు అవస్థత్రయాన్ని వివరిస్తున్నారు. ఇంతవరకు కాలత్రయం అంటే 3 కాలములు, శరీరత్రయాలు 3 శరీరాలను, ఈష్ణత్రయాలు 3 ఈష్ణత్రయాలు, ఈ మూడుగా ఉన్నటువంటి ఈ త్రిపురులన్నిటినీ వివరిస్తూ ఇప్పుడు అవస్థత్రయాన్ని వివరిస్తున్నారు. అవస్థత్రయాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇట్లా అవస్థ అంటే అర్థం ఏమిటి అంటే, అస్తహ అంటే ఉండుట, అవ అంటే ఉన్న స్థితి, ఉన్న స్థితి నుంచి క్రిందికి దిగి వచ్చుట. అవస్థత్రయానికి భావం చెప్పాడు ఈడ. అస్తహ అంటే ఉండుట, అవ అంటే ఉన్న స్థితి నుంచి క్రిందకి దిగి వచ్చుట. కాబట్టి తను ఆత్మస్వరూపుడై ఉన్నప్పటికీ జాగ్రత్తావస్థలో మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచు, జాగ్రత్తావస్థలో మెలకువలో ఇంద్రియములతో వ్యవహరించుచు ఆ ఇంద్రియ వ్యవహారమే తానని భ్రమించుచున్నాడు. ఆ ఇంద్రియ వ్యవహారమే తాన్ని భ్రమించుతున్నాడు. ఆ ఉన్నత స్థితి నుంచి కింది దిగొచ్చి ఆ భ్రమ చేత భ్రాంతి చెంది మాయామోహితుడై అట్టి మాయామోహమును మరింతగా అనేటటువంటి కాంక్ష చేత వాటికి బాగా భ్రాంతి చెంది మాయామోహితుడై అట్టి మాయామోహమును మరింతగా అనుభవించాలనేటువంటి కాంక్ష చేత ప్రియాప్రియముల చేత లాగబడి కిందికి లాగబడి గుణత్రయముల చేత ప్రభావితమయ్యి సాత్విక, రజోగుణ, తమో గుణముల యొక్క ప్రభావం చేత మనోపలకములో తన మనసులో
మనోబుద్ధుల చేత, ఆ మనసు బుద్ధుల చేత స్వప్నావస్థ యందు కూడా అదే ఇంద్రియ అనుభవములను మరల అనుభవించుచు మళ్ళీ వాటికి మళ్ళా కల్పితం చేసుకొని భ్రమ చెంది ఆ భ్రమలో స్వప్నాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళా అదే ఇంద్రియాలతోనూ అదే అనుభవాలతో మరలా దాన్ని రిపీట్ గా అనుభవించుచు మరలా అదే అనుభవించుచు అసంతృప్తులను చెందుతున్నాడు. ఇంకను బలమైనటువంటి సుఖమును పొందాలనేటువంటి బలీయమైన కాంక్ష చేత, ఇంతేకాదు ఇంకా మంచి సుఖాన్ని పొందల్లా, ఇంకా ఇంకొక స్థానం అనేటువంటి విషయానికి కూడా భ్రమ చెంది ఇంకనూ బలమైనటువంటి సుఖమును పొందాలనేటువంటి బలీయమైనటువంటి కాంక్ష చేత లేని సుఖమును పొందాలనే ప్రయత్నము చేత వస్తుగత నిశ్చయ జ్ఞానం లేక, వస్తుగత నిశ్చయ జ్ఞానం లేక నీవెవరో నువ్వు తెలియబడక, ఏ స్థితిలో ఉన్నావు, ఆ వస్తువులు సుఖము ఇస్తున్నాయనేటువంటి భ్రాంతి చేత, ఆ వస్తుగత నిశ్చయ జ్ఞానం లేక ఆ వస్తువులు సుఖం ఇస్తున్నాయనేటువంటి భ్రాంతి చేత ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి, ఆ ఇంద్రియములే సుఖస్థానములని భ్రమసి భ్రాంతి చెందటము చేత భ్రమాజన్య జ్ఞానము చేత, ఆ భ్రమతో ఆజన్యమై జ్ఞానము చేత భ్రమాజన్య జ్ఞానమును ఆశ్రయించడం చేత ప్రతిబింబ జ్ఞానమునే సత్యమని భావించుట చేత ఆ రకమైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులను శరీరమే అనుభవించుచున్నప్పటికీ తాను అనుభవించుచున్నాడని తన మీద ఆపాదించుకొనుచున్నాడు. ఇది అజ్ఞానం అంటే. ఇదే అజ్ఞానం అంటే. నేను ఈవేళ సరిగ్గా నిద్రపోలేదండి, నాకు ఇవాళ సరిగ్గా నిద్ర పట్టలేదండి, నాకు ఇవాళ నిద్ర సుఖం సరిగ్గా లభించలేదు, నాకు ఇవాళ స్వప్నం సరిగ్గా రాలేదండి, తోచినట్టుంది, నాకు ఈవేళ స్వప్నంలో చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, నాకు ఈవేళ జాగ్రత్త అవస్థలో చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. ఈ విధముగా అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతూ అనేక రకమైనటువంటి ఇంద్రియ వ్యవహారముల చేత లాగబడుతున్నారు. ఇంద్రియములు పరిణామశీలములై, ఈ ఇంద్రియములు పరిణామశీలములై వ్యవహారశీలములై ప్రతిబింబ జ్ఞాన సహితములై ఈ విధముగా అనేక రకములైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురవుతూ అనేక రకములైనటువంటి ఇంద్రియ వ్యవహారముల చేత లాగబడుతున్నారు. ఈ ఇంద్రియములు పరిణామశీలములై వ్యవహారశీలములై ప్రతిబింబ జ్ఞాన సహితములై అజ్ఞాన ప్రభావం చేత అవిద్యా ప్రభావం చేత అజ్ఞానంగా ప్రణవిల్లి ఆ ప్రభావంతో అవిద్యా ప్రభావంతో మోహ ప్రభావముతో మాయా ప్రభావముతో భక్తి విశ్వాసములు లోపించడం చేత అనన్య భక్తి లోపించడం చేత ఈశ్వరుని యందు సరైనటువంటి చిత్త ఏకాగ్రతను నిలుపుకోలేకపోవడం చేత సతమతమవుతున్నాడు. ఎవరికైతే అనన్య భక్తి ఉందో, భక్తి విశ్వాసములు అంటే
అవ్యభిచారి భక్తి అంటారు. భక్తి విశ్వాసములు అంటే అవ్యభిచారి భక్తి అంటారు. అట్టి అవ్యభిచారి భక్తిని గనుక ఆశ్రయించి అనన్య భక్తిని పొందినటువంటి వారు తప్పక 3 గుణాలను జయిస్తారు. ఆ ఈశ్వరుని పైన అనన్య భక్తి అంటే ఎట్లా అంటే, అనన్య భక్తిని వీటినే అవ్యభిచారి భక్తిని కనుక ఆశ్రయించితే అది గురుగీతలో కూడా ఈ భావం వస్తుంది. మన విలపకుర్తి వీర వెంకటరామచంద్ర స్వామి వారు పరిపూర్ణ దర్శనంలో వీటి గురించి రాశాడు. ఎంతగా అది తెలియబడుతుంది అంటే, ఒక సినిమాలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఉన్నతమైనటువంటి రాజును ఒక నిరుపేదైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అట్టి ఆమె ప్రేమించి అటువంటి మహోన్నతమైనటువంటి ఉన్న వ్యక్తి కూడా వాటిని వదులుకొని వీటిపైకి ఆ యొక్క నిరుపేద కుటుంబంలో జీవించే స్థితిగాను వస్తాడు. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి నిరుపేదైనటువంటి వ్యక్తిని ప్రేమించి అవన్నీ అయినా వదులుకొని, తల్లిదండ్రులైనా వదులుకొని వస్తుంది. అట్లా ఆ యొక్క మనస్సు అనేటువంటిది ఎట్లయితే కేంద్రీకరించి ఎంత ఉన్నత స్థానాన్ని వదులుకొని దానిపైనే ధ్యాస కలిగి ఉన్నట్టుగా ఆ విధంగా రాశాడు ఆయన. అది మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఉన్నట్టుగా అట్లా. హలో, ఇక్కడ రెండు మాటలకు సమాధానం రావాలంటే, వ్యభిచార భక్తి అవ్యభిచార భక్తి అనేది అంటే అన్య భక్తి అనన్య భక్తి, ఈ 4 మాటలకు సమాధానం కరెక్ట్ రావాలి. అవ్యభిచారి వ్యభిచారి గల స్త్రీ అంటే ఈ శరీరంతో అనుభవించేటువంటి వ్యభిచారాన్ని కాదు అనగా భావించద్దండి. హలో, మనస్సుతో చేసేటువంటిది అని రాశాడు ఆయన. చెప్పన్నా మామూలు అయ్యో, సైలెంట్ గా ఉండండి. చెప్పేది ఒక వాక్యం చెప్తాది. ఇప్పుడు అది విభావానుభావేన విచార భావ అనేది దీంట్లో వచ్చింది. రసోల్లాసంలో విచార భావములు అని అంటే మనస్సును నిలకడలించుకోకుండా ఉండడము, మనస్సును ధ్యానించే ఒకే ఒక లక్ష్యం వైపు కాకుండా అనేక వైపులకు పోవడమే విచారి భావము అనేది దానికి అర్థం ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినది ఏంటంటే, భక్తిలో అవ్యభిచార భక్తి, వ్యభిచార భక్తి, అనన్య భక్తి అని చెప్పినప్పుడు ఒకే ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం వైపు భక్తి ఉండడం, పరిపరి విధాలుగా మనసును పోయే విధంలో పోయేది వేరు. అవ్యభిచార భక్తి అంటే ఒకే లక్ష్యము, లేదంటే గురువాక్యం మీద కానీ భగవంతుని మీద దేని మీదైనా పెట్టుకో, ఆ దేని మీద పెట్టుకున్న దాన్ని ఒకే ఒక లక్ష్యంతో మనసు చెదరనీయకుండా, మనసులో కదలికలు లేకుండా, పరిపరి విధాలుగా ప్రవర్తించకుండా ఉండేటువంటి భక్తి, పరిపరి విధాలుగా ప్రవర్తించకుండా ఉండే భక్తే అవ్యభిచార భక్తి. వ్యభిచార భక్తి అంటే కాసేపు పూజలో ఉన్నట్టుగా ఇక్కడ చేస్తూ కూడా మళ్ళీ వ్యవహారం లేకపోతూ, మళ్ళీ ఇంకొక అంశం మీదకి పోతూ, ఒకదాని మీద నిలకడ లేకుండా ఉండడమే వ్యభిచార భక్తి. అనన్య భక్తి అంటే ఇంక అన్యమే తోచినటువంటి భక్తి. ఆ ఈ పదం అనేది, ఈ పదము వేరే శ్లోకంలో వచ్చింది. అదే అది తెలియపరిచి ఇది తెలియపరిచే విధంగా కరెక్ట్. ఆ మాట 2 ప్రశ్నలు తిరిగి మళ్ళీ 2 ప్రశ్నలు అవి దానికి రసోల్లాసంలో
విభావానుభావ విచారిభావ సంయోగాత్ రస నిష్పత్తి అనేది సూత్రం ఉంది. విభావము అనుభావము అనేటివి కలిగే దానిలతో కలిగేటువంటి భావాలతోనే మనసులో రసోత్పత్తి జరుగుతుంది. ఆ కదలికలు దీని యొక్క కదలికలను బట్టి ఇది ఇంకో రకమైనటువంటి భావాలతో సమ్మిళితమైనప్పుడు ఏ భావంతో సమ్మిళితమవుతుందో శృంగార భావనతో సమ్మిళితమైనప్పుడు ఆ శృంగారపరమైనటువంటి రసోత్పత్తి మనసులో కలుగుతుంది. అట్లా మనసు ఏ విధంగా చలిస్తుందో ఆ చలించడాన్నే వ్యభిచార భావము అంటారు. భావం మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు ఇది. అది సరే కానీ ఇట్లా ఎవరికైతే అనన్య భక్తి ఉందో, భక్తి విశ్వాసములు అంటే అవ్యభిచారి భక్తి అంటారు. అట్టి అవ్యభిచారి భక్తిని కనుక ఆశ్రయించి అనన్య భక్తిని పొందినటువంటి వారు తప్పక 3 గుణములను జయిస్తారు. 3 గుణాలని జయిస్తారు. కాబట్టి గుణత్రయాన్ని అంటే 3 గుణాలను, సాత్విక రజో తమో గుణాన్ని, శరీరత్రయాన్ని అంటే 3 శరీరాలను, స్థూల సూక్ష్మ కారణ, ఈషణత్రయాల్ని అంటే ధనేషణ ధారేషణ పుత్రేషణ, అట్లా ఈషణత్రయాన్ని ఇటువంటి త్రిపుటలను దాటాలి. ఈ అవస్థాత్రయాన్ని దాటడము అత్యవసరం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలను దాటడము అత్యవసరం. ఎవరైతే అవస్థత్రయ సాక్షిగా ఉన్నాడో, ఈ అవస్థత్రయానికి సాక్షిగా ఎవరైతే ఉన్నాడో, ఎట్లా సాక్షిగా ఉండాలి? ఇవేవి నేను చేయువాడను కాను అనే రీతిగా ఆ భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన రీతిగా ఇవి నేను చేస్తున్నాను అని భావన కాకోకుండా ఇదంతయు ఆ గురువే చేస్తున్నాడు అనేటువంటి భావన చేత వాటికి సాక్షి అంతే. అవన్నీ గురువే చేస్తున్నాడు. గురువే బ్రహ్మయ్య సృష్టికర్త, గురువే విష్ణువై పాలనకర్త, గురువే ఈశ్వరుడే లయకర్తగా, గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడుగా ఆ యొక్క సద్గురుమూర్తి నడిపిస్తున్నాడు. నావేమీ కాదు, నేను ఏమీ చేయలేదు, నాది ఏమీ కాదు అనేటువంటి భావన చేత ఈ అవస్థత్రయానికి సాక్షిగా ఉన్నాడు. అదే చైతన్యము, అదే ప్రజ్ఞ, అదే ఆత్మ, అదే అంతర్యామి, అదే ప్రత్యాగాత్మ, అదే యథార్థ నేను, అదే యథార్థ నేను అనే నిర్ణయంగా. కాబట్టి ఇటువంటి తురియ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. ఇటువంటి తురియ స్థితి తప్పకోకుండా మానవులు గుర్తించాలి. అంటే ఆ త్రిపుటిని దాటి తురియావస్థ స్థితి. కాబట్టి అటువంటి తురియ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. అటువంటి తురియ స్థితిలో సహజముగా నిలకడ కలిగి ఉండాలి. అటువంటి తురియ స్థితిలో సహజంగా నిలకడగా కలిగి ఉండాలి. దృష్టిని సదా భూమా స్థితి యందు నిలపగలిగినటువంటి వాడే ఉండాలి. హలో, అనన్య భక్తి అనేది లాస్ట్ పాయింట్ లేక వచ్చింది. అనన్య భక్తి కూడా కొన్ని రకాల కట్టింటి ఇప్పుడు దారుముల సుమారుగా గోడకన్ని దండిగా పటాలు పెట్టి అన్ని దేవతలకు పూజించారు కదా, అట్టింటి ఇది అన్యభక్తి అవుతుంది. అనన్య భక్తి అనేది లాస్ట్ పాయింట్ కేటకొస్తుందంటే ఇది ఇప్పుడు నువ్వు చెప్పేది అనన్య భక్తి లాస్ట్ పాయింట్. ఇంకేం మెదిలేదు లేదు, కదిలేదు లేదు, అక్కడ కదలిక లేకుండా నిలిచిపోతుంది అన్నమాట. సాక్షిగా ఉండడం ఇది అనన్య భక్తి. నీవుగా ఉండడమే, ఇంకా వేరేది ఇంకేమి లేదు. కాబట్టి అటువంటి తురియ సంయమి తప్పక మానవులు గుర్తించాలి. అటువంటి తురియ స్థితిలో సహజముగా నిలకడగా కలిగి ఉండాలి. దృష్టిని సదా భూమా స్థితి యందు నిలపగలిగినటువంటి వాడే ఉండాలి. అదే భూమానంద అని మన తాతగారికి దీక్షానామం ఉంది. భూమానంద అంటే ఆ ఆనంద స్వరూపుడై ఆ భూమ యందు నిలకడై
నిశ్చలమై నిలపగలిగి ఉండేటటువంటి వాడే ఉండాలి. అది ఏ మార్పు, ఏ పరిణామము, ఏ అనుభవము, ఏ బంధము, ఏ రకమైనటువంటి కుంగుబాట్లు, ఏ రకమైనటువంటి దిగులు, ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి. ఆ ఇంద్రియాలకు ప్రభావం కాకోకుండా ఏ రకమైనటువంటి కుంగుబాట్లు కానీ, ఏ రకమైనటువంటి దిగులు కానీ, ఏ మార్పు కానీ, ఏ పరిణామం కానీ, ఏ అనుభవం కానీ, ఏ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపార ప్రభావం లేకుండా ఉండాలి. ఏ రకమైనటువంటి అవస్థాత్రయ ప్రభావం లేకుండా ఉండాలి. ఈ అవస్థాత్రయాలు ఉన్నాయి కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో వాటి యొక్క ప్రభావం లేకుండా ఉండాలి. ఈ రకముగా సాక్షిత్వమును సదా ఆశ్రయించాలి. శైలధారవత్తుగా సదా ఈ రకంగా సాక్షిత్వాన్ని సదా ఆశ్రయించాలి. ఇట్లా త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో, ఆ 3 అవస్థలకు, ఇటువంటి త్రిపుటికి అన్ని ఈ 3 అవస్థలేమిటే కాదు, గుణత్రయాలు, శరీరత్రయాలు, ఈశనత్రయాలు, వాసనత్రయాలు, లోకత్రయాలు అనేకం ఉన్నాయి. ఈ కొన్నే ఈడ ఇచ్చాడు త్రిపుటి అనేటువంటి. ఆ త్రిపుటికి అన్నిటికీ కూడా ఇట్లా త్రిపుటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఆ అంతర్యామిత్వాన్ని, ఆ ఆత్మస్థితిని నిలబెట్టుకోగలుగుతారు. ఇక్కడ ఇమం అద్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూత భవిష్య నతతో విజుగుప్సతే ఏతద్వై తత్. వీటికి తాత్పర్యము, ఓ నచికేతుడా, ఎవడు ప్రాణాది సముదాయమును ధరించువాడై, ఈ ప్రాణములను, ఈ ప్రాణాదితో కూడుకున్నటువంటి సముదాయాన్ని అంతా ఎవరైతే ధరించి ఉన్నాడో, కర్మఫల భోక్తయగు జీవుని, అటువంటి కర్మతో, ఆ ఫలముతో ఆ భోక్త అయి అనుభవించేటువంటి జీవుని సమీపమునందుండి కాలత్రయ నియామకునిగా, ఈ కాలత్రయ నియామకునిగా, ఎవరు ఈ నియామకుడు అంటే ఈశ్వరుడు, ఈశ్వరునిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలని నడిపించేటువంటి వారు ఈ కాలత్రయ నియామకునిగా తెలుసుకొనుచున్నాడో వాడు ఈ తెలుసుకొనుట వలన, ఇవి తెలుసుకొనుట వలన క్లేశమును పొందాడు. అతనికి ఎట్టి భయమును ఉండదు. ఇదే నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం. నువ్వు అడిగినటువంటి ఆత్మస్వరూపము ఇదే చూడు. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. బుద్ధి అహంకారముతో కూడిన ఆత్మ చైతన్యము, ఈ బుద్ధి అహంకారంతో కూడినటువంటి ఆత్మ చైతన్యము, అహం కర్త అహం భోక్త, అహం కర్త అహం భోక్త, నేను కర్తను నేను భోక్తను అని వ్యవహరించుతున్నది. అట్టి జీవుని బుద్ధిని అహంకారము అను ఉపాధి నుండి, అటువంటి జీవుని యొక్క బుద్ధిని అహంకారము అనేటువంటి ఉపాధి నుండి వేరుపరిచినచో కాలత్రయ నియామకుడగు ఈశ్వరుడే అగుతున్నాడు. కాలత్రయ నియామకుడగు ఈశ్వరుడే అగుతున్నాడు. ఈ విధముగా తెలిసిన వారు తనను ఇతరుల నుండి రక్షించుకుని కోరరు. ఈ రకంగా తెలిసినటువంటి వాళ్ళు నేను ఇతరుల నుండి రక్షించుకోవాలా, వారి వల్ల నేను రక్షణ పొందుతున్నాను, నన్ను రక్షించేవారు ఒకరు ఉన్నారు అని పరోక్ష స్థితిని కోరరు. దీనికి విశేష వ్యాఖ్య. ముఖ్యమైన అంశాలని యమధర్మరాజు గారు నచికేతునికి ఉపదేశిస్తున్నారు. ముఖ్యమైనటువంటి విషయాలను ఇప్పుడు
యమధర్మరాజు నచికేతునికి ఉపదేశిస్తున్నారు. ఈ కఠోపనిషత్తు సందర్భముగా ప్రధానముగా ఈశ్వర లక్షణాన్ని నిరూపిస్తున్నారు. ఈ కఠోపనిషత్తు సందర్భముగా ప్రధానంగా ఈశ్వరుని యొక్క లక్షణాన్ని నిరూపిస్తున్నారు. గోళకములు, ఇంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్ర సహితమైనటువంటి జ్ఞానము, మనస్సు, బుద్ధి ఇదంతా జీవుడు. ఈ గోళకములు అంటే ఈ ఉండేటువంటి ఇంద్రియ సమూహం అంతా. వాటి ఇంద్రియములు ఏవేవి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, తన్మాత్ర సహితమైనటువంటి జ్ఞానము, ఇవి తన్మాత్రలు ఇప్పుడు చెప్పినవి. తర్వాత ఇవి అంతఃకరణాలు, జ్ఞానం, మనస్సు, బుద్ధి, ఇదంతా కూడా జీవుడు. దీని అవతల ఉన్నటువంటి మహత్తత్వము, వీటికన్నిటికీ అవతల ఉన్నటువంటి మహత్తత్వము, ఆ పైన అవ్యక్తము, ఆ పైన ప్రత్యేగాత్మ, ఈ 3 స్థితులకు సంబంధించిన వాడు ఈశ్వరుడు. అంటే ఈ ఇంద్రియ సమూహాన్నంతా ఈ శరీరాన్ని, ఈ పిండాన్ని నడిపేటువంటి వాడేమో జీవుడు. ఆ మహత్తత్వము, అవ్యక్తము, ప్రత్యేగాత్మ, ఈ 3 స్థితులకు సంబంధించిన వాడు ఈశ్వరుడు. అంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా నడిపించేటువంటి వాడు ఈశ్వరుడు. ఎవరైతే ఈ బుద్ధికి వేరే ఉన్నారో, ఈ బుద్ధి మనసు స్థితిలో జీవుడుగా ఉన్నాడు, ఈశ్వరుడుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ బుద్ధికి వేరే ఉన్నారో వారు ఈ ఈశ్వరత్వాన్ని సాధించిన వారవుతున్నారు. ఎవరైతే బుద్ధికి వేరే ఉన్నారో వారు ఈ ఈశ్వరతత్వాన్ని సాధించిన వారవుతున్నారు. అయితే ఈ ఈశ్వరత్వాన్ని సాధించడము మానవులందరికీ తప్పనిసరి. ఈ ఈశ్వరత్వాన్ని సాధించడము మానవ శరీరం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఆ దివ్యత్వానుభవం లేకుండా ఆత్మానుభూతిని పొందజాలరు. ఆ దివ్యత్వానుభవం లేకుండా ఆత్మానుభూతిని పొందజాలరు. దీనికి అడ్డు వస్తున్నది ఏమిటి? ఆ ఆత్మానుభవం పొందకోకుండా, ఆ ఆత్మానుభూతిని పొందకోకుండా చేస్తా ఉండేటువంటిది, అడ్డు వస్తా ఉండేది ఏమిటి అంటే, సహజంగా తాను ఈశ్వరుడై ఉన్నప్పటికీ మర్చినాడు కదా. మరిచి ఇంద్రియ లోలకు గురై దిగజారి వచ్చినాడు ఉన్నత స్థానాన్ని నుంచి. దానికి అస్తహ అవ అనేటువంటి దానికి, అవస్థ అనేటువంటి దానికి మీనింగ్ చెప్పినాడు కదా, అర్థం చెప్పే కదా. ఉన్నత స్థానం నుంచి అవ అంటే దిగజారుకుంటా వచ్చాడు. దీనికి ఇట్లా సహజముగా తాను ఈశ్వరుడు అయి ఉన్నప్పటికీ తనకు తాను ఈశ్వరుడుగా తోచడము లేదు. ఎందుకు? ఏం కారణము? తనకు తాను ఈశ్వరుడుగా తోచలే. ఈశ్వరుడు వేరే గలడు అనేటటువంటి భ్రాంతికి లోనగుచున్నాడు. తానయ్యే ఉన్నాడు కానీ మరిచి ఉన్నాడు. ఎందుకు? దిగజారుడు చేత మరిచి ఉన్నాడు కదా. ఇదే ప్రథమ భ్రాంతికి లోనైతా ఉన్నాడు. ఈశ్వరుడు వేరే గలడు అనేటువంటి దానికి భ్రాంతి కలిగి ఉన్నాడు. అంటే పరోక్షంగా ఉన్నాడు, నాకు పరోక్షంగా ఉన్నాడు అని భావన చెందినాడు. దిగజారి. ఇదే ప్రథమ భ్రాంతి. పంచభ్రమ నిరూపణ అని ఆదిశంకరులు ఒక విధానాన్ని అందించినారు మనకు. అది కూడా ఈయన రాశాడు, స్వేచ్ఛా గేయాలను.
అనువాదంలో. పంచబ్రహ్మ నిరూపణ అని ఆదిశంకరులు ఒక విధానాన్ని అందించారు. అన్నపూర్ణోపనిషత్ అంతర్గతముగా అన్నపూర్ణోపనిషత్తు అంతర్గతంగా ఇదొక ఉపనిషత్తు, అన్నపూర్ణోపనిషత్తు. వాటి యొక్క అంతర్గతముగా అందులో మొట్టమొదటి భ్రాంతి జీవేశ్వరో భిన్నః. దాంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి భ్రాంతి ఏదంటే జీవుడు ఈశ్వరుడు భిన్నంగా ఉన్నారు. జీవేశ్వరో భిన్నః, కాబట్టి జీవుడు ఈశ్వరుడు వేరు వేరు, జీవుడు ఈశ్వరుడు వేరు వేరే అనేటటువంటి ప్రథమమైనటువంటి భ్రమ చేత మనోభ్రాంతికి మనస్సు అనేటటువంటి మాయాకల్పితమైనటువంటి ఈ మనస్సు అనేటువంటి ఈ మాయాకల్పితమైనటువంటి ఈ మనస్సు మాయ అనేటువంటి మాయ కల్పితమైనటువంటి ప్రతిబింబ సమానమైనటువంటి అసలు లేనటువంటి భ్రమకి గురవుతున్నాడు. ప్రతిబింబ సమానమైనటువంటి భ్రమకి గురవుతున్నాడు. ఈ విభ్రమ నుంచి తప్పక ప్రయత్నశీలయ్యి, ఈ విభ్రమ నుంచి తప్పకోకుండా ప్రయత్నశీలి అయి ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరుపరుచుకొని, ఆ యొక్క ఆత్మవిచారణ చేత తనకు తాను బుద్ధికి వేరుపరుచుకొని తాను ఈశ్వరుడు అనే నిర్ణయాన్ని, ఈశ్వర స్థితిని తప్పక సాధించాలి. తాను బుద్ధికి వేరుపరుచుకొని తాను ఈశ్వరుడు అనేటువంటి నిర్ణయాన్ని, ఈశ్వర స్థితిని తప్పక సాధించాలి. అలా లేకపోయినట్లయితే ఎప్పటికీ కూడా శరీరత్రయ అవస్థాత్రయ అభిమానగ్రస్తుడుగా మిగిలిపోతాడు. తిరిగి గురుపాదం బట్టి మెటికెక్కకుండా పోవాల. మెటికెక్కుకుంటా పోయి ఏ స్థితికి పోవాల? అవస్థాత్రయ సాక్షిగా మిగలాల. వాటి అభిమానుడిగా కాకుండా అవస్థాత్రయ సాక్షిగా నిలకడ కావాలి. ఇప్పుడు మనమందరము సామాన్యముగా జీవిస్తున్నటువంటి జీవనము ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మనమందరము కూడా సామాన్యముగా జీవిస్తున్నటువంటి జీవనం ఎలా ఉంది అంటే, విధి వ్యాధి, విధిరాత ఏం చేద్దాం అన్నట్టు, వాటిపైన వ్యాధి, అభిమానము అనే మూడింటికి గురై జీవుడిగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ. ఈ మూడింటికి ఆధారం ఏది? పట్టుకొమ్మ, అభిమానం. శరీరము నేను అనేటటువంటి అభిమానం. ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ ఏదప్ప అంటే అభిమానం. శరీరము నేను అనేటటువంటి అభిమానం, నేనే కర్తను అనేటటువంటి, నేనే భోక్తను అనేటటువంటి అభిమానం. కార్యకారణమునకు, కాలత్రయానికి, అవస్థత్రయానికి, దేహత్రయానికి లొంగినటువంటి అభిమానం. ఈ కార్యకారణములకు, ఈ శరీరంతో కూడుకున్నటువంటిది ఎప్పుడైతే నేను శరీరం అని భావన చెందిందో, అప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి దానికంతా అభిమానపడి, నేనే కదా దీనికంత కర్తను, నేను దీనికి లేకపోతే ఎట్లా, నేనే కదా వీటికన్నిటికీ భోక్తను, నేను లేకపోతే ఎట్లా, నేను దీన్ని విడిస్తే ఎట్లా, నేను విడిస్తే ఏమవుతారు అనే అభిమానం చేత వాటినే పట్టుకొని, అందుకే మహనీయుడు విద్యాసాగర్ రావు గారు ఇంకా ఉద్యోగం చేసే కాలం ఉన్నట్టే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసి, ఆ సంసార వ్యవహారానికి, పిల్లల వ్యవహారానికి అంతా కూడా రిజైన్ చేసి వాళ్ళకు అప్పు చెప్పి ఆ యొక్క పూర్ణ స్థితిలో నిలకడై ఉన్నాడు.
వీటికే సేవ చేసుకుంటూ లోక కళ్యాణం కోసమే తనకున్నటువంటి విద్యను తెలియపరుస్తూ తను ఆ స్థితిలో ఉండిపోయినాడు. ఎప్పుడన్నా చూద్దామని చూసినా కూడా ఆయన బొమ్మ ఆ స్థితిగానే ఉండిపోయి ఉన్నట్టు ధ్యాన స్థితిలోనే ఉండిపోతాడు. నిత్య ధ్యాన స్థితిలో కనబడతా ఉన్నాడు. మనకు వాట్సాప్ లో ఆయన బొమ్మ కూడా అట్లే పెట్టి ఉన్నారు. ఈ విధంగా ఈ మూడింటికి గురై జీవుడిగా జీవిస్తూ ఉన్నాం కానీ ఈ మూడింటికి ఆధారం పట్టుకొమ్మ అభిమానం, శరీరము నేను అనేటటువంటి అభిమానము, నేనే కర్తను అనేటటువంటి, నేనే భోక్తను అనేటటువంటి అభిమానము, కార్యాకారణమునకు కాలత్రయానికి, అవస్థత్రయానికి, దేహత్రయానికి లొంగినటువంటి అభిమానం అన్నమాట. ఈ రకముగా అన్ని త్రిపుటులకు, గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో అదే ఈశ్వరుడికి జీవుడికి మధ్య అడ్డు వస్తూ ఉంది. కలవనీకోకుండా, ఏకస్థితిని పొందనీకోకుండా ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిని, నేనే ఉన్నాను, నేనే ఈశ్వర స్వరూపాన్ని అన్నట్టుగా నేనే ఉన్నాను. ఎవరు మీట్ తీసేసుకున్నారు? అమ్మా సరస్వతి మీట్ పెట్టుకోమ్మా. ఈ రకంగా అన్ని త్రిపుటులు అవి ఏవి మూడుగా ఉన్నటువంటివన్నీ, 3 గుణములు, 3 శరీరములు, 3 అవస్థత్రయాలు, 3 ఇవి గుణత్రయాలు, ఈష్ణత్రయాలు, వాసనత్రయాలు, లోకత్రయాలు, అభిమానత్రయాలు, ఇట్లా ఉన్నటువంటి త్రిపుటులకు గుణత్రయానికి లొంగిపోయినటువంటి అభిమానము ఏదైతే ఉన్నదో అదే ఈశ్వరుడికి జీవుడికి మధ్య అడ్డు వస్తా ఉంది. ఈ గుణత్రయ విభాగం అంతా కూడా ఒకరు ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరు ఒకరితో సంబంధపడాలన్నా, ఒకరు ఒకరిని క్షమాపణ అడగాలన్నా, ఒకరు ఒకరిని ప్రశంసించాలన్నా ఈ అభిమానమే అడ్డు వస్తుంది. ఈ అభిమానము అనేటువంటి తెర ఏదైతే ఉందో, నిజానికి ఇదొక పెద్ద తెర. ఈ అభిమానం అనేటువంటిది నిజానికి ఇదే ఒక పెద్ద తెర, ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి, గుణత్రయముతో కూడినటువంటి తెర. ఇది ఇనుప గొలుసుల తెర. సాత్విక, రాజసిక, తామసిక శక్తులతో కూడినటువంటి గుణత్రయంతో కూడినటువంటి తెర. ఈ తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా. ఇది నిన్న మొన్న అన్నయ్య చదివినట్టే ఉంది. తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా అనేటటువంటి పాటలో ఆ తెర అంటే ఈ అభిమానము అనేటటువంటి తెర. ఈ అభిమానం అనేటువంటి తెర. సర్వకర్తను నేనే, సర్వహర్తను నేనే, సర్వభర్తను నేనే అనేటువంటి ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు సర్వములకు కర్తను నేనే, సర్వహర్తను నేనే, సర్వభర్తను నేనే అనేటటువంటి ఈశ్వరత్వాన్ని సాధించవలసినటువంటి మానవుడు నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావముతో, పరిమితమైనటువంటి దేహాభిమానం చేత, నిమిత్తమైనటువంటి కర్తృత్వ భావం చేత, పరిమితమైనటువంటి దేహాభిమానం చేత, పరిమితించబడినటువంటి
చైతన్యము కలిగిన వాడై పరిమితించబడినటువంటి అంటే కొద్దైనటువంటి ఇట్లా చైతన్యము కలిగిన వాడై జీవాత్మగా వ్యవహరించుతున్నాడు. అట్టివాడు జీవాత్మగా వ్యవహరించుతున్నాడు. ఇంద్రియములకు లోబడి వ్యవహరించడం చేత, ఇంద్రియాలకు లోబడి దిగజారి వ్యవహరించడం చేత అజ్ఞానావృతమైనటువంటి, అవిద్యావృతమైన, మోహావృతమైనటువంటి, మాయావృతమైన జీవన శైలిని మానవుడు కలిగి ఉంటున్నాడు. ఆ అజ్ఞానవృతమై, అవిద్యావృతమై, మోహానికి లోనై, ఆ మోహావృతమై, ఆ మాయావృతమైనటువంటి జీవన శైలిని మానవుడు కలిగి ఉంటున్నాడు. అనేకత్వ భ్రాంతిలో జీవునికి భేదమును చూడు, అనేకత్వ భ్రాంతిలో పడి ఒక జీవునికి ఇంకొక జీవునికి కలిగి ఉంది భేదం అనేటువంటి భేదాన్ని చూసుకుంటా అనవసర వ్యవహారము చేయుచున్నాడు. నేను రాజును, నీవు భటుడవు, నేను కర్తను, నేను చెప్పినటువంటి కర్తవ్యంలో నడవల్లా అనే ద్వంద్వభావాన్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. అనవసరమైన వ్యవహారం చేస్తా ఉన్నాడు. అనేకత్వ భ్రాంతితో మాయావృతమైనటువంటి జీవనశైలిని మానవుడు కలిగి ఉంటున్నాడు. అనేకత్వ భ్రాంతితో జీవునికి భేదమును చూచి తను జీవుడే, వీరు జీవులే, అట్లా భేదాన్ని చూచి అనవసర వ్యవహారము చేస్తా ఉన్నాడు. రోజు మొత్తం మీద నేను ఈశ్వరుడు అనేటువంటి తలపు నాకు కలగటం లేదు కదా. రోజు మొత్తం మీద నేను ఈశ్వరుడు అనేటువంటి తలపు నాకు కలగడం లేదు కదా అని నేను అది అయి ఉంటే నాకు అది తోచి ఉండాలి కదా. నేను అది అయి ఉన్నప్పుడు రోజు మొత్తము అదే తోచి ఉండాలి కదా. ఏ స్థితిలోనూ నాకు అది ఎప్పటికీ తోచడం లేదు కదా. ఏం చేద్దామప్పా నా కర్మ, ఏం చేద్దామప్పా నా పరిస్థితి ఇట్లుంది, నేను ఇట్లయి పుట్టినాను, నన్ను ఇట్లా నడిపిస్తా ఉన్నాడు దేవుడు అనేటువంటి భావన చేత పోతాన్నాడు. కానీ నేను అదే ఉన్నాను, నేనే కర్తను, ఆడ కొడతా ఉండేది నేనే, తిడతా ఉండేది నేనే, తిరుగుతా ఉండేది నేనే, వ్యవహరిస్తా ఉండేది నేనే, ఇస్తా ఉండేది నేనే, తీసుకుంటా ఉండేది నేనే, ఇట్లా చాలా సూటిగా చెప్తా ఉండే గురువు గారు. కానీ అప్పుడు భావన చెందిండే వాళ్ళం అయితే కాదు. అది నేనే, ఇది నేనే, గురువు నేనే, శిష్యుడు నేనే అంటే ఏకభావాన్ని చేసేటువంటి పలుకులతో చెప్తా ఉండే. గట్టిగానే చెప్పాడు. కొట్టేవాడు నేను, కొట్టించుకుంటాడేటువంటి వాడు నేను, తిట్టేవాడు నేను, తిట్టించుకుంటాడేటువంటి వాడు నేను, అట్లా ఇంకా దగ్గరగా అర్థమయ్యే పలుకులతో గ్రామీణ భాషలో చెప్పినాడు. అప్పుడు అయితే ఆ ఏకత్వ స్థితిని, ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందేటువంటి మెమరీ లేదు, ఆ స్థితి లేదు. ఇప్పుడు అవన్నీ పలుకులు గుర్తొస్తే ఇందుకే చెప్పినాడు అనేటువంటి భావన వస్తుంది. అట్లా రోజు మొత్తం మీద నేను ఈశ్వరుడు అనేటువంటి తలపు నాకు కలగటం లేదు కదా. నేను అది అయి ఉంటే నాకు అది తోచి ఉండాలి కదా. ఏ స్థితిలోనూ నాకది ఎప్పటికీ తోచడం లేదు కదా. నేనేదో 5 అడుగులు పొడవు వెడల్పు ఉన్నటువంటి మనిషినే గాని, ఉన్నటువంటి ఆ మనిషిగానే, మానవ శరీరముగానే తోస్తున్నానే గాని, జీవభావంగా తోస్తున్నానే గాని నాకు నేను ఈశ్వరుడను అన్న తలపే రావడం లేదు కదా. మరి నేను ఈశ్వరుడను ఎట్లా అవుతాను? ఆ భావన నాకు చెందకపోతే నిరంతరాయము
అదే తెగింపు లేకోకుండా ఆ భావము చెందకపోతే ఆ తలపే రావడం లేదు కదా. మరి నేను ఈశ్వరుడు ఎట్లా అవుతాను అనేటటువంటి సందేహం అందరికీ ఉండవచ్చు. అందుకని ప్రతి ఒక్కదాన్ని సనాతన ధర్మములో నాహం కర్త హరిహి కర్త అనేటువంటి పద్ధతిగా, హరి ఓం కర్త అనేటువంటి పద్ధతిగా ప్రార్థన చేయమన్నారు. దీనికి నిష్కామ కర్మ అని పేరు. నాహమే కర్త హరిహి కర్త అంటే అనే పద్ధతిగా ప్రార్థన చేయమన్నారు. దీనికి నిష్కామ కర్మ అని పేరు. ఈ నైష్కర్మ సిద్ధి ఈ నైష్కర్మ సిద్ధిని ఈ నిష్కామ కర్మను సాధించకుండా మానవుడు ఈ అభిమానాన్ని పోగొట్టుకోవడానికి ఏమీ చేయలేడు. ఈ అభిమానాన్ని పోగొట్టాలంటే నిరంతరము నాహం కర్త హరిహి కర్త అనేటువంటి పద్ధతిగా హరిహి ఓం అనేటువంటి పలుకు ఏకస్థితిని పొందేటువంటి పలుకుగా ఈ నిష్కామ కర్మను సాధించకుండా మానవుడు ఈ అభిమానాన్ని పోగొట్టుకోవడానికి ఏమీ చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి మొట్టమొదటి నియమం ఏది అంటే సిద్ధి ఏమిటయ్యా అంటే నిష్కామ కర్మ. ప్రతి ఒక్కరూ తప్పకోకుండా సాధించవలసినటువంటి మొట్టమొదటి నియమము ఆ సిద్ధి ఏమిటయ్యా అంటే నిష్కామ కర్మ, కోరిక లేనటువంటి కర్మ. కోరిక లేనటువంటి కర్మ. నేను ఇది చేస్తున్నాను, నాకు ఇంత ఫలితం వస్తుంది, నేను ఇది సంపాదించాను, దీనివల్ల నేను సంతోషపడుతున్నాను, సుఖపడుతున్నాను అనే భావన కాకోకుండా నేను ఇది చేయడం వల్ల నాకు ఈ కష్టం వచ్చింది, వాడి వల్ల నాకు ఈ తిప్పలు వచ్చినాయి అనేటువంటి భావన కాకోకుండా దేనిపైన కానీ కర్తృత్వరహిత కర్మాచరణగా ఉండడమే నిష్కామ కర్మ. చేస్తూ పోతూ ఉంటావు, రాజయోగంలో ఉన్నావు కాబట్టి నీ ముందరుంటాయి ఇవన్నీ. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, విద్యారీత్యా చేతి వృత్తి రీత్యా చేసేటువంటి పనులు ఇవన్నీ నీ ముందర ఉంటాయి, నువ్వు చేస్తూ ఉంటావు. నాకింత ఫలితము అనేటువంటి భావన కాకోకుండా నేను ఇంత నష్టపోయినాను అనేటువంటి దిగులు కాకోకుండా ఉండడం నిష్కామ కర్మ. సర్వకర్మ ఫల త్యాగము. నువ్వు ఏమి చేస్తున్నావో వాటిపైన సర్వం పైన కూడా ఫలత్యాగం కలిగి ఉండడం. అందుకే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని అంటున్నాడు. ఎట్లా అంటే శరణాగతుడవై చెయ్యి. ఎప్పుడైతే శరణాగతుడు అయినావో సర్వము వాటిపైనే కేంద్రీకరించు, వదిలిపెట్టేసి నీవు లేనివాడుగా చెయ్యి. నేను చేస్తున్నా అనేటువంటి కర్త కాకోకుండా నీవు లేనివాడుగా చెయ్యి, లేకనే ఉన్నవాడుగా వ్యవహరించు. లేకనే ఉన్నవాడుగా వ్యవహరించు. కలలో ఉన్నావా? కలలో ఉన్నావా? లేవు. వ్యవహరించలేదా? వ్యవహరించితివి కదా. అట్లా కేవలం ఉన్నవాడుగా వ్యవహరించాలను అంటేనే నానా తిప్పలు పడుతుంటే, కేవలం ఉన్నవాడుగా వ్యవహరించాలంటేనే నానా తిప్పలు పడుతుంటే లేక ఉన్నవాడిగా ఎట్లా వ్యవహరించాలి అనే ప్రశ్న కలుగుతుందేమో నీకు. కేవలం ఉన్నవాడుగా వ్యవహరించాలంటేనే నానా తిప్పలు పడుతుంటే లేక ఉన్నవాడిగా ఎట్లా వ్యవహరించాలి అనేటువంటి ప్రశ్న కలగచ్చు. అంటే నీ గాఢ నిద్రావస్థలో నీవు లేవు కదా.
గాఢ నిద్రావస్థలో ఉన్నావు అనుకో, అప్పుడు ఉన్నావా నువ్వు? వేటిపైనైనా పని చేస్తా ఉన్నావా? కంటిలో గాని, చెవిలో గాని, ముక్కులో గాని, నాలుకలో గాని, చేతిలో గాని, కాళ్ళలో గాని, ఎక్కడన్నా గాని పని చేస్తున్నావా? లేదు. గాఢ నిద్రావస్థలో నీవు లేవు కదా. మరి అప్పుడు ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఇంద్రియ సమూహంతో వ్యవహరించేటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా? కర్మఫలం ఉన్నదా? నువ్వు అనుభవించిన దానికి ఏమైనా ఫలితం పొందుతున్నాను అనేటువంటి ఫలం ఏమన్నా ఉందా? లేదు కదా. అందుకే శ్రీధర స్వాములు వారు సదా సుషుప్త్యావస్థస్తే అన్నారు, అట్లా ఉండిపో అని. సదా నిద్రావస్థలో ఉండిపోయినట్లు ఉండిపో అని. అట్లా కర్మఫలం ఉన్నదా? లేదు కదా. అట్లనే మెలకువలో, స్వప్నములో కూడా సామాన్య వ్యవహారము, కర్తవ్యము వరకే చెయ్యాలి. ఆ నిద్రావస్థలో ఎట్లా చేస్తున్నావో, సదా సుషుప్తావస్థ స్థితి ఎట్లయితే కలిగి ఉందో అట్లే మెలకువలో గాని, స్వప్నంలో గాని, ఈ మిగతా రెండవస్థల్లో కూడా సామాన్య వ్యవహారముగా కర్తవ్యం వరకే చెయ్యాలి. నువ్వు చేస్తూ పోతున్నావు అంతే. ధర్మం వరకే చెయ్యాలి. ఆ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తా చేస్తూ పోతున్నావే. ఎందుకు అంటే రాజయోగంలో ఉన్నావు కాబట్టి. నువ్వు రాజయోగ స్థితినే అనుభవించి దాటుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నావు కాబట్టి. రాజయోగుడైతేనే దీనికి అర్హుడనేటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి ధర్మము వరకే చెయ్యాలి. నేను కర్తను భోక్తను కాదని చెయ్యాలి. నేను కర్తను భోక్తనని కాదని చేయాలి. కర్త ఈశ్వరుడే. నేను అన్న స్థానములో ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుని పెట్టుకోవాలి. నేననేటువంటి స్థానంలో ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరునే ప్రతిపాదన చేసుకోవాలి. అందరూ తల్లిదండ్రులు పిల్లలని పెంచుతూ ఉంటారు. అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతూ ఉంటారు. నేనే ఈ పిల్లవాడిని కన్నాను, నానా కష్టాలు పడి పెంచాను. ఈ పిల్లవాడి చిన్నప్పుడు ఎవ్వరి సహాయము అందలేదండి. నేను అలా కష్టపడ్డాను. నేను ఇలా కష్టపడ్డాను. ఎన్ని కష్టాలు పడో పిల్లవాడిని పెంచుకున్నాను అని పిల్లవాడితోటి మమకారానుబంధాన్ని కలిగి ఉంటారు చాలా మంది. ఇది స్త్రీ సహజమైనటువంటి, ప్రకృతి సహజమైనటువంటి లక్షణముగా మనము స్వీకరిస్తా ఉన్నాం. అయితే ఇందులో సత్యము ఎంత ఉందని మనం ఎప్పుడైనా విచారించామా? ఇందులో సత్యము ఎంత ఉందని మనం ఎప్పుడైనా విచారించామా? అలా విచారణ చేస్తే ఏమవుతుందంటే ఆత్మ విచారణ దృక్పథముతో చూచినప్పుడు సర్వజీవులను సృష్టిస్తున్నాడు ఎవడు? సర్వజీవులను సృష్టిస్తున్నవాడు ఎవడు? ఉపాదాన కారణము ఈశ్వరుడు కదా. వీటన్నిటికీ ఉపాదాన కారణము ఈశ్వరుడు కదా. సర్వజీవులను పోషిస్తున్నవాడు ఎవడు? ఈశ్వరుడే కదా. మరి నేను కన్నాను అనటంలో అక్కడ నిమిత్త మాత్రపు ధర్మమే ఉంది. కానీ నేను కన్నాను అనటంలో ఏముంది? అక్కడ నిమిత్త మాత్రపు ధర్మమే ఉంది, కానీ వాస్తవికమైనటువంటి సత్యం లేదాడ. వాస్తవికమైనటువంటి సత్యం ఏది? సర్వం ఈశ్వర స్వరూపం, ఈశ్వరార్పణమే. ఈశ్వరుడు ఇచ్చినటువంటిదే సర్వము. అట్లే నేను పోషించాను, నేను పెంచాను అనడంలో కూడా నిమిత్త మాత్రపు ధర్మము, నిమిత్త మాత్రపు కర్తవ్యమే ఉంది. ఆ నిమిత్త మాత్రపు నేను కన్నాను, నేను పోషించాను, నేను పెంచాను అనడంలో కూడా నిమిత్త మాత్రపు ధర్మము, నిమిత్త మాత్రపు కర్తవ్యమే ఉంది. అయితే నీవేమీ చేయడం లేదు అని అక్కడ చెప్పడం లేదు.
అయితే నీవేమి చేయడం లేదు అని అక్కడేం చెప్పడం లేదు. కానీ ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, ఆ ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా నిమిత్త కారణముగా చేస్తున్నాను అనే భావన వల్ల ఈ అభిమానపు తెరను తొలగించుకోగలుగుతాం. నేను ఈశ్వరుని చేతిలో పనిముట్టును, ఆ గురువు చేతిలో పనిముట్టును. సర్వం గురువార్పణమస్తు. సర్వము గురువే, ఆ గురువుకు సర్వం శరణాగతులే అర్పించాను. కానీ ఆ ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా నిమిత్త కారణముగా చేస్తున్నాను అనే భావన వల్ల, అటువంటి భావన నీవు చెందితే ఈ అభిమానపు తెరను అప్పుడు తొలగించుకోగలుగుతాం. ఈ అభిమానం అనేటువంటి తెరను. అనేక మంది మనకు జీవితంలో సహకరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటే అనేక జన్మ సహాయ సహకారాలు అయిపోయింది కదా, అయిపోయింది. అయిపోయింది, టైం అయిపోయింది. 180 పేజీ కరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. జై బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. జై గురు. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.